హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గోడౌన్ వైరింగ్ కనెక్షన్ ప్రాక్టికల్గా ఎట్లా చేస్తారో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించిన 4 హోల్డర్స్, 4 లైట్లు కావాలి ఫ్రెండ్స్. 4 లైట్లు, 4 హోల్డర్స్, ఒక 1 వే స్విచ్, 3 2 వే స్విచ్లు ఫ్రెండ్స్. దీని కనెక్షన్ ఇవ్వాలి ఫ్రెండ్స్. 1 వే స్విచ్ ఉందిగా ఫ్రెండ్స్. 1 వే స్విచ్ నుంచి 1 వే స్విచ్కు మెయిన్ ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా స్విచ్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ పై నుంచి ప్రతి 2 వే స్విచ్కు మధ్యలోకి ఇవ్వాలి. ఒక 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చి దాని కింద నుంచి మళ్ళీ మధ్యలోకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చి చూద్దాం. ఇది 1 వే స్విచ్ ఫ్రెండ్స్. ఇది 1 వే స్విచ్కు ఇది మెయిన్ ఫేస్ ఫ్రెండ్స్. ఇది కింది సైడ్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇది పైనుంచి ఇవ్వాలి ఫ్రెండ్స్. పైనుంచి 2 వే స్విచ్కు మధ్యలో ఇచ్చినాం. 2 వే స్విచ్కు మధ్యలో ఇచ్చినాం. దాని తర్వాత 2 వే స్విచ్ కింది నుంచి మళ్ళీ 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చినాం. 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చినాం కదా, మళ్ళీ దాని కింద వైర్ ఉంది కదా, దాని కింద నుంచి మళ్ళీ 2 వే స్విచ్కు మధ్యలోకి ఇచ్చినాం. అంటే 1 వే స్విచ్ పైనుంచి 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చినాం. 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చిన తర్వాత దాని కింద 2 వే స్విచ్ కింద నుంచి మళ్ళీ 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చినాం. 2 వే స్విచ్ మళ్ళీ కింది నుంచి మళ్ళీ 2 వే స్విచ్ మధ్యలోకి ఇచ్చినాం. సెంటర్ పోల్కి ఇచ్చినాం. ప్రతి లైట్ది రెడ్ కలర్ వైర్ వచ్చేసి 2 వే స్విచ్కు పైన సైడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది లైట్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లైట్ది 2 వే స్విచ్ పైన సైడ్ ఇచ్చినాం. సెకండ్ లైట్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ కూడా రెడ్ కలర్ది మళ్ళీ 2 వే స్విచ్ వేరే రెండో స్విచ్కి ఇవ్వాలి పైన సైడ్. నెక్స్ట్ మూడోది ఫ్రెండ్స్. ఇది మూడో లైట్ది, ఇది రెడ్ కలర్ది. రెండు 2 వే స్విచ్లకు అయిపోయింది. ఇది మూడో 2 వే స్విచ్. రెండు లైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక లైటు రెడ్ కలర్ వైరు పైన దానికి ఇవ్వాలి. పైన దానికి ఇచ్చేసినాం. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక లైట్ పోయింది కదా, ఆ లైట్ రెడ్ కలర్ వైరు లాస్ట్ 2 వే స్విచ్కు కింది సైడ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇది ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది కనెక్షన్ అనేది ఇది 1 వే స్విచ్ ఫ్రెండ్స్. 1 వే స్విచ్కు మెయిన్ ఫేస్ ఫ్రెండ్స్ కింది నుంచి ఇచ్చినాం. తర్వాత స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ పై నుంచి డైరెక్ట్గా 2 వే స్విచ్కు మధ్యలోకి వచ్చింది కదా. నెక్స్ట్ దాని కింది నుంచి అంటే ఫేస్ అనేది 1 వే స్విచ్ నుంచి 2 వే స్విచ్ మధ్యలోకి వచ్చింది. మళ్ళీ దాని కింది నుంచి మళ్ళీ వేరే 2 వే స్విచ్కు మధ్యలోకి వెళ్ళింది. మళ్ళీ దాని కింది నుంచి ఫేస్ మళ్ళీ 2 వే స్విచ్కు మధ్యలోకి వెళ్ళింది. అంటే ఫేస్ అనేది 1 వే స్విచ్ ప్రతి 2 వే స్విచ్కు మధ్యలోకి వచ్చి మళ్ళీ కింది నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చి మళ్ళీ కింది నుంచి మళ్ళీ సెంటర్ పోల్కి వచ్చింది. ఫేస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి 4 లైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. లైట్లలో రెడ్ కలర్ వైర్ వచ్చేసి ప్రతి 2 వే స్విచ్కు పైన సైడ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెడ్ కలర్ వచ్చేసి పై దానికి ఇచ్చినాం. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ వైర్ వచ్చేసి ఇక్కడ పైదానికి ఇచ్చినాం ఫ్రెండ్స్. ఇది వైర్ ఇట్లా ఉంది, ఇట్లా పైదానికి ఇచ్చినాం ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ రెడ్ కలర్ వైర్ కూడా ఇట్లా పైదానికే ఇవ్వాలి. అంటే ఇట్లా పైదానికే ఇచ్చినాం.
తర్వాత ఈ లాస్ట్ లైట్ ఉందిగా దీనిది వచ్చేసి కింది సైడ్ ఇచ్చిన ఫ్రెండ్స్. గోడౌన్ వైరింగ్ కనెక్షన్ ఇది ఫ్రెండ్స్. ప్రాక్టికల్గా అందులో సాకెట్లో పెట్టి చూద్దాం. ఈ 4 లైట్లకు సంబంధించిన న్యూట్రల్ ఉన్నాయి కదా, ఈ 4 న్యూట్రల్ ఇక్కడ కనెక్షన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ లూపింగ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ 4 న్యూట్రల్కి మెయిన్ న్యూట్రల్ ఒకటి, నెక్స్ట్ స్విచ్ కిందికి వచ్చిన ఫేస్, ఈ ఫేస్ ఆ న్యూట్రల్ కలిసి దాంట్లో పెట్టిన తర్వాత అసలు ఇది ఎందుకు ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ 1-way స్విచ్ అనేది 1-way స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ లైట్ ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా 3 లైట్లు ఆన్ కాలేదు. 1-way స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ లైట్ ఆన్ అయింది. నెక్స్ట్ 2-way స్విచ్ వచ్చేసి ఇది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. 2-way స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ లైట్ ఆగిపోయి సెకండ్ లైట్ ఆన్ అయింది. తర్వాత 2-way స్విచ్ది రెండోది ఇది ఆన్ చేసినాం ఫ్రెండ్స్. 2-way స్విచ్ది రెండోది ఆన్ చేస్తే రెండో లైట్ ఆగిపోయి మూడో లైట్ పడ్డది. తర్వాత 2-way స్విచ్ మూడోది ఆన్ చేస్తే మూడో లైట్ ఆగిపోయి నాలుగో లైట్ ఆన్ అయింది ఫ్రెండ్స్. అంటే గోడౌన్ వైరింగ్ అనేది కనెక్షన్ అనేది రూమ్లో ఎక్కువగా ఉంటే అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ స్విచ్ ఆన్ చేసినట్టే అక్కడ లైట్ పోయి ఇక్కడ పోతుంది. అట్లా గోడౌన్ వైరింగ్లో ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ సేమ్ ఈ లాస్ట్ నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ లాస్ట్ది ఆఫ్ చేసినాం కదా ఫ్రెండ్స్. ఆఫ్ చేస్తే ఈ లాస్ట్ది ఆన్ చేసినాం ఫ్రెండ్స్. ఆన్ చేస్తే ఆ లాస్ట్ది అయిపోయి దాని పక్కది ఆన్ అయింది. మళ్ళీ 2-way స్విచ్ది మళ్ళీ ఇంకోటి ఆన్ చేస్తే అది రెండోది ఆగిపోయి మళ్ళీ మూడో దానికి వచ్చింది. మళ్ళీ ఈ ఫస్ట్ 2-way స్విచ్ ఆన్ చేస్తే ఆ లైట్ ఆగిపోయి ఫస్ట్ లైట్ ఆన్ అయింది. ఇంకా మొత్తం ఆఫ్ కావాలంటే ఈ మెయిన్ 1-way స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేస్తే ప్రాక్టికల్ వీడియో అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.